మహమ్మద్ అలీ గారు, ఆలియా ఫాతిమా గారు వరంగల్ నుంచి వచ్చారు. వీరికి ఏంటంటే సమస్య, అక్కడ వాళ్ళు చెప్పింది హెమరేజిక్ సిస్ట్ ఉంది అని చెప్పారు. హెమరేజిక్ సిస్ట్ రక్తపు గడ్డ ఉంది, ఆపరేషన్ చెయ్యాలి రమ్మన్నారు. అలాగే తర్వాత ఏఎంహెచ్ హార్మోను 0.1 ఉంది అని చెప్పారు. 0.1 వెరీ లో. కాబట్టి ఏం చేయాలి మేడం అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి, కుదిరితే డోనార్కి వెళ్తే ఇంకా బెస్ట్ అని చెప్పారు. అలాగే థైరాయిడ్ ఉందని చెప్పి థైరాయిడ్కి బిల్లలు ఇచ్చారు. ఏం చేసినా ప్రెగ్నెన్సీ రావటంలా. ఐవీఎఫ్ వద్దు, ఆపరేషన్ వద్దు, మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకుందాం అదే ముద్దు అనుకుని వాళ్ళు ఎలాగైనా న్యాచురల్గా తెచ్చుకునే అవకాశం ఉందా అని ఎదుగుతూ యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 2 months. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 2 కూడా లేదు. ఏఎంహెచ్ 0.1. ఈయన 0.1 అన్న ఉంది వాళ్ళ ఆవిడికి. నా దగ్గరికి 0.00001 ఉన్న ఆవిడ వచ్చింది ఒక ఆవిడ, అంటే ఆల్మోస్ట్ 0. ఆవిడకే ప్రెగ్నెన్సీ తెప్పించు. ఆ రోజు అదే చెప్పాను, అమ్మ ఏఎంహెచ్తో గుండు సున్నా ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. నీకు సిస్ట్లు ఉన్నా, గెడ్లు ఉన్నా, ఫైబ్రాయిడ్లు ఉన్నా, పాలిప్పులు ఉన్నా, నీ అండాలు నాశనం అయిపోయినాయి అన్న, దుంపనాశనం అయిపోయినాయి అన్న, సర్వనాశనం అయిపోయినాయి అన్న, వాటిని రిపేర్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పిస్తా. నీ వయసు 53 సంవత్సరాలు ఉంటే చాలు అని చెప్పా. అమ్మాయి వయసు ఎంత? 32, ఆయన వయసు 33. ఇంకా 20 ఏళ్ళు టైం ఉందమ్మా నీకు, డోంట్ వర్రీ అన్న. 30 దాటితే నాకు పిల్లలు పుట్టరంటున్నారండి, అండాలు క్వాలిటీ లేదంటున్నారు, ప్రెగ్నెన్సీ అర్జెంట్ అంటున్నారు, ఒక ఆపరేషన్ చేసి ఆ సిస్ట్ తీసి ఆ తర్వాత ఐవీఎఫ్ డోనార్ చేద్దామంటున్నారు అని చెప్పారు. కానీ చివరికి ఎలా తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ? మందులతోనేగా, న్యాచురల్గా మందులతో. ఎలా తెలిసిందండి నా గురించి మీకు? యూట్యూబ్లో చూసారు. నమ్మారా మరి? యూట్యూబ్లో చూసి నమ్మే వచ్చాను సార్. ఎందుకంటే బయట అంతా ఐవీఎఫ్ చేస్తేనే నో గ్యారంటీ అంటుంటే, ఐవీఎఫ్ అవసరం లేకుండా ప్రెగ్నెన్సీ తెస్తానంటున్నాడు ఈ డాక్టర్. ఏమన్నా పెచ్చోడా, ఎర్రోడా అనుకోవచ్చుగా. అంటే అలాగా సార్, యాక్చువల్గా బయట ఎంత జరుగుతున్నా మనము పూర్వకాలం జనాలంతా మనకి ఏంటంటే న్యాచురల్గా చాలామంది కన్సీవ్ అవుతారు కదా. సో ఈ డాక్టర్ గారు ఏంటంటే ఎట్లాంటి అది ఉన్నా న్యాచురల్గా తెప్పిస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి వద్దామని చెప్పి వచ్చాం. అవును, మన మామూలు బామలు డజన్లు కన్నారు ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. అలాగే మనం కూడా కనొచ్చు అని చెప్పింది మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అది నమ్మారు. వరంగల్ నుంచి, అంతేగా అక్కడి నుంచి వచ్చారు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చారు. చక్కగా ఇవాళ 2 నెలల్లోనే వచ్చింది. కాబట్టి ఇక్కడ విచిత్రం ఏంటంటే, వచ్చిన రోజు మీ ఆవిడతో పాటు నేను మీకు కూడా టెస్టులు చేయించా. మీ ఆవిడతో పాటు ఈ 2 నెలలు మీకు కూడా మందులు ఇచ్చా, అంతేగా? మీరు కూడా వాడారు ఈ 2 నెలలు. మీకు ఏం ఏమన్నా తేడా ఉందా? మీకు ఏమన్నా హెమరేజిక్ సిస్ట్ ఏమన్నా ఉందా? మీకు ఏమన్నా థైరాయిడ్ ఏమన్నా ఉందా? మీకు ఏమీ లేవు. మొత్తం 3 హెడ్డింగ్లు ఆవిడకే పెట్టారు. ఆవిడంక పెద్ద జబ్బు మనిషిలాగా వెళ్ళిన ప్రతి డాక్టర్ గారు ఈయన అసలు లోపల కూడా పిలవాల. ఆవిడకే స్కానింగ్లు, ఆవిడకే బ్లడ్ టెస్టులు, ఆవిడకే యూరిన్ టెస్టులు, ఆవిడకే చంచెడు మందులు. అసలు ఈయన పట్టించుకోవాలి, అసలు ఈయన అవసరం కూడా లేదన్నట్టుగా చూశారు ఆయన. అప్పుడు లోపల కూడా పిలిచేవాళ్ళు కాదు. నీకు డబ్బులు ఇవ్వడం, జేబులో డబ్బులు ఇవ్వడం, చేతులు కట్టుకుని బయట కూర్చోవడం, జేబులో డబ్బులు ఇవ్వడం, గోడ మీద బల్లులు చూస్తా కూర్చోవడం. ఈయనకి పని కూడా లేదు. కానీ నేనేమో రివర్స్. ఇక్కడికి వచ్చాక ఆయన కూడా టెస్టులు చేసి, పైగా ఆయన కూడా టీకా వేశాను నేను. మీ ఆవిడతో పాటు నీకు టీకా వేసా కదా ఫస్ట్ రోజు. ప్రపంచంలో ఏ డాక్టరు ఈ టీకా వేయడు. ప్రపంచంలో ఆంధ్ర తెలంగాణ పక్కన పడేయండి. అసలు ఇలాంటి టీకా ఒకటి ఉందని కూడా చాలామంది, ఏం టీకా, పిల్లలు పుట్టాలి టీకా ఉందా, వీడేదో మాయిగా అడిగి ఉంటాడు, మొదలష్టపాడు, తేడా అయి ఉంటాడు ఈ డాక్టరు అనుకుంటారు. ఇంకా ఎవరూ చేయకపోతే నేను చేయకూడదు, అంతే. వీలైతే గూగుల్ చెప్పాలి. గూగుల్ చెప్పకపోతే నేను వేస్ట్ టీకా. మనం చెప్తేనే గూగుల్ చెప్తుందనే విషయం మర్చిపోతున్నారు. మనం చెప్పకుండా గూగుల్ నీకెట తెలుపుతుంది, ఎవడో ఒకటి చెప్పాలి. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా.
మరి అదే టీకాతో 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇట్లాగే ఏఎంహెచ్ లోలని డోనార్లు చేశారు, సరుగేట్లకు వెళ్ళారు, 53 లక్షలు ఖర్చు పెట్టి చివరికి మన దగ్గరికి వచ్చి టీకా వేసుకుంటే లటుక్కుని ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆయనకి మెంటల్ వచ్చింది. ఆయన డాక్టర్ గారు 250 ఇంజక్షన్లు పొడిచారండి మా ఆవిడికి ఎప్పుడన్నా కానీ అన్నాడు. నేనేం చేశాను, ఒకే ఒక ఇంజక్షన్ పొడిచాను, అది భార్యతో పాటు భర్తకు కూడా పొడిచాను. ఈ 250 ఇంజక్షన్లో నేను పొడిచిన ఇంజక్షన్ లేదు, అసలు భర్తకి పొడవనే లేదా. చూసారా ఏమిటి మార్పు? బీటింగ్ అరౌండ్ బుష్. క్రిమి అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా చెప్పారంటే మీకు అసలు లేదు లేదు, ఇదే ఇక్కడే ఫస్ట్ టైం. ఇక్కడే. అండాలు ఎందుకు డ్యామేజ్ అవుతాయి? ఊరికే సరదాగా డ్యామేజ్ అవుతాయా? డ్యామేజ్ అయిపోతాను నేను అని చెప్పి డ్యామేజ్ అయిపోతాయా? అండాలు డ్యామేజ్ అయిపోయినాయి అంటారు కానీ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, దాన్ని ఎలా రిపేర్ చేయాలని చెప్పరు. డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళు, డోనార్కి వెళ్ళు, ఇంతే. ఇప్పుడు ఆ డ్యామేజ్ చేసిన పురుగు అక్కడే గర్భసంచిలో ఉంటే ఈవిడ అండాలని డ్యామేజ్ చేసినట్టే రేపొద్దున్న ఐవీఎఫ్ పేరుతో డోనార్ అండాన్ని లోపలికి పంపించిన వాటిని కూడా డ్యామేజ్ చేస్తాయిగా. ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది? నీ విత్తనాలను తినే పురుగు లోపల ఉండి తప్పలు పుచ్చులు చేస్తుంటే రేపు డోనార్ విత్తనాలు నువ్వు లోపలికి పంపించిన వేరే విత్తనాల్ని ఆ విత్తనాలు కూడా తినేసి తప్పల పుచ్చులు చేస్తాయిగా. ఎలా మర్చిపోతున్నారు ఈ విషయాన్ని? ఈ క్రిమి అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే ఆయనకి మందులు ఎందుకు వాడిచ్చామంటే భార్యకి క్రిమి ఉన్నా భర్త కూడా మందులు వాడాలి. ఏమయ్యా ఇట్లా ఈ క్రిముల వల్ల మీ అండాలు డ్యామేజ్ అవుతున్నాయి ఆవిడ, అలాగే అదే క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డ, ఒవేరియన్ సిస్ట్ గడ్డ కూడా వచ్చింది. అదే క్రిములు ఓవరీలోకి వెళ్ళి గడ్డలు వచ్చినాయి, అలాగే అండాశయంలోకి వెళ్ళి అండాలని డ్యామేజ్ చేసి. కాబట్టి ఆ క్రిములకి మందులు ఇద్దరు కలిపి వాడండి. ఆ క్రిముల బురదని కడిగేసుకోండి, లేకపోతే భార్య నుంచి నీకు అంటుకుంటుంది, మళ్ళీ నీ నుంచి భార్యకి అంటుకుని మళ్ళీ మీ ఆవిడ అండాలే నాశనం అవుతాయి, అలాగే మీ ఆవిడ గర్భసంచి నాశనం అవుద్ది. కాబట్టి ఇద్దరు కలిపి వాడుకోండి అని చెప్పాను. చక్కగా ఎన్ని నెలలు వాడా? 2 నెలలుగా. మీ ఆవిడ ఏం వాడిందో అదే పిల్ల నువ్వు కూడా వాడిచ్చా, అంతే. సబ్ ప్రెగ్నెన్సీ. చూడండి, మ్యాజిక్ ఫార్ములా ఇది. ఐవీఎఫ్లు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా తెప్పించే ప్రెగ్నెన్సీ. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఏఎంహెచ్ 0.1 అంతే. హెమరేజిక్ సిస్ట్. కానీ ప్రెగ్నెన్సీ రావడానికి లాప్రోస్కోపీ అవసరం పడలేదు, ఐవీఎఫ్ అవసరం పడలేదు, అలాగే డోనార్ కూడా అవసరం పడలేదు. జస్ట్ మందులతో వచ్చేసింది బిడ్డ. బిడ్డ ఏమడుగుతుంది? ఐవీఎఫ్ చేయమని అడగదు, డాక్టర్ గారికి బాగా డొనేషన్ ఇవ్వమని అడగదు. నన్ను అడ్డం పడుతున్నాయి ఏదో ఉన్నాయి, అది డాక్టర్ గారితో చెప్పి తొలగిస్తే నేను నీ దగ్గరికి వస్తాను డాడీ, నీ దగ్గరికి వస్తాను మమ్మీ అని వేడుకుంటుంది. అది అలాంటి ఫ్యామిలీ డాక్టర్ కావాలి. కానీ దురదృష్టవశాత్తు మనకు టోకెన్ డాక్టర్లు దొరుకుతున్నారు. 2 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, ఆఫర్ డోంట్ మిస్ ఇట్ రా అని చెప్పి ఆయన కూడా ఇచ్చారు ఆఫర్లో. కాబట్టి ఆయన ఆఫర్లకి టెంప్ట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా ఫోన్లు వస్తాయి, ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదు వాళ్ళకి, ఫోన్లు వస్తాయి. ఇంకా కూడా నీకు ఫోన్లు చేస్తారు. సంక్రాంతి ఆఫరు, దసరా ఆఫరు, దీపావళి ఆఫరు, ఉమెన్స్ డే అని. మరి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇదిగో స్కానింగ్లో మేమేం చెప్పామంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని మాకు కాల్ చేస్తే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీసుకుని మాకు పెట్టండి అన్నాం. అలాగే స్కాన్ తీసి పెట్టారు. ఎర్లీ సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ విత్ యోగ్ శాక్ విత్ యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ 5 weeks 6 days, 5 వారాల 6 రోజులు. అది కూడా ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ అని చక్కగా అక్కడ డాక్టర్ గారు ఇవ్వడం. నేను ఏ క్రిములైతే ఇన్నాళ్ళు అండాలని నాశనం చేసినాయో, ఏ క్రిములైతే ఇన్నాళ్ళు మరి ఆవిడ్ని ఇబ్బంది పెట్టినాయో ప్రెగ్నెన్సీ రాకుండా, అదే క్రిములు మళ్ళీ బిడ్డని డామేజ్ చేయొచ్చు. క్రిముల పద్మవ్యూహంలో ఇప్పుడు బిడ్డ ఉంది, ఆ బిడ్డని డ్యామేజ్ చేయనీకోకుండా ఆ క్రిముల చుట్టూ, ఆ క్రిముల పద్మవ్యూహం చుట్టూ రక్షణ కంచి లాంటిది ఏర్పాటు చేసి ఆ బిడ్డని కాపాడుకోవడానికి మందులు ఇస్తాం రమ్మన్నాను. భార్య రావాలంటే ఇబ్బంది, అంత దూరం నుంచి రావాలంటే, అందుకే భర్తను రమ్మన్నాను. అందుకే ఆయన వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి. ఫస్ట్ 3 monthsలో 80% అబార్షన్లు అవుతాయి, 4th 5th monthలో అవకరాలు వస్తాయి, అదే క్రిములు డ్యామేజ్ చేస్తాయి. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చి మందులు తీసుకెళ్ళమంటే ఆయన ఇక్కడికి వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి. ఆ రిపోర్ట్లు, స్కానింగ్లు అన్నీ మేము వాట్సాప్లో పెట్టాం, అక్కడే చేయించేసి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చారు. మాకు వాట్సాప్ పెడితే కన్ఫామ్ అని చెప్పి రమ్మన్నాం. ఈరోజు మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. చెప్పండి సార్, మీ అనుభవాలు చెప్పండి. అలీ గారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా జస్ట్ ఒక 2 months బ్యాక్ నేను కూడా ఇదే సభలో ఇట్లాగే కూర్చొని సార్ చెప్పిన మాటలన్నీ వినుండే.
అండ్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యాక్చువల్గా నన్ను నేను చూసుకున్నట్టుంది. ఎందుకంటే సేమ్ మీలాగే 2 months బ్యాక్ కూర్చొని సార్ చెప్పిన క్లియర్ ప్రొసీజర్ అంతా విని యాస్టీజ్గా ఏదైతే టెస్ట్లు అవన్నీ చేయించుకొని దాని తర్వాత మన బాడీకి తగ్గట్టు సారు ఒక కోర్స్ ఇస్తారు. ఆ కోర్స్ తీసుకొని వాడిన తర్వాత అప్పుడు నేను వచ్చినప్పుడు సేమ్ ఇలాగే ఒక 2-3 మెంబర్స్ వచ్చారనమాట. అంటే లైక్ ఒక 2-3 ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అయ్యి అప్పుడు వాళ్ళు ఇదే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతుంటే నేను అదే కార్నర్లో నేను కూర్చొని చూసుండే అనమాట. సో మీరు కూడా ఏదో ఒక రోజు మళ్ళీ మేబీ నేను అలాగే 2 monthsలోనో 3 monthsలోనో వరకు సార్ అన్నట్టు మేబీ ఇంకా తొందరలోనే మీలో చాలామంది ఇక్కడికి వచ్చి నా అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అల్లా అచ్చా కరేగా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు.